హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పచ్చి కొబ్బరితో స్వీట్ ఎలా చేయాలో చూపిస్తాం మీకు. సింపుల్ అండ్ ఈజీ. రొటీన్గా కొబ్బరి లడ్డు, కొబ్బరి పచ్చడి, కొబ్బరి బెల్లం అలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా మనం ఈ కొబ్బరిని మొత్తం ఆ చిప్ప నుంచి వేరు చేసుకోవాలి. ఊళ్ళో అయితే నెలకేసి 2 కొట్టగానే మొత్తం వచ్చేస్తుంది. మాకు ఆప్షన్ లేదు, మెల్లగా చాకుతోనే తీసుకోవాలి, ఎందుకంటే టైల్స్ డ్యామేజ్ అవుతాయి. ఇలా తీసిన తర్వాత అన్నీ చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. వెనకాల ఉండే బ్లాక్ కలర్ది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. నేను తీసేస్తున్నా. తీసిన తర్వాత వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి. అలా వాష్ చేసి మిక్సీ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేయడం వల్ల మిక్సీలో స్టక్ అవ్వదు, అందుకు చిన్న చిన్న కట్ చేసుకోవడము. ఈ స్వీట్కి మెయిన్ కావాల్సింది అటుకులు. అవి పేపర్ అటుకులు, గట్టి అటుకులు 2 రకాలు ఉంటాయి కదా. గట్టి అటుకులు ఈ కొబ్బరి ముక్కలు 2 ముక్కలు అయితేనేమో మనకి ఫుల్ కప్పు అటుకులు కావాలి. ఒకటే కాబట్టి నేను 3/4 1.5 కప్ అట్లా ఉంటాను అంతే. ఇది పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ టైం మనం అటుకులు పౌడర్ చేసుకోవాలి, మళ్ళీ కొబ్బరి వేసి అంత లిక్విడ్లా అవుతుంది కదా. అందుకు ఫస్ట్ నేను అటుకుల్ని పౌడర్ చేసి పక్కకు పెట్టుకున్నా. నెక్స్ట్ ఇప్పుడు కొబ్బరిని మిక్సీ జార్లో వేస్తున్నా. సరిపడా వాటర్ ఫస్ట్ డైరెక్ట్ వేసుకోవాలి, తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. అలా చేసిన తర్వాత మనకి కొబ్బరి పాలు వస్తాయి. ఆ పాలని ఈ అటుకుల పౌడర్లో యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక కప్పు పోసిన తర్వాత మళ్ళీ ఒక కప్పు పోసిన ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. అప్పుడు మనకి కొబ్బరి తురుము సపరేట్ అవుతుంది, కొబ్బరి పాలు వచ్చేస్తాయి. ఇంకో దాంట్లో పోయకుండా నేను డైరెక్ట్ దాంట్లోనే వేసేసిన.